అసలు ఏంటి ఎన్టీఆర్ గారి గురించి ఒక మాట చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? గొప్ప నటుడు, గొప్ప రాజకీయవేత్త, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆయన. ఓకే. సినిమా ఇండస్ట్రీ అప్పుడప్పుడు అంటే వేళ్ళు అనుకుంటున్న టైంలో ఆయన ఎంటర్ అయ్యాడు. నా దేశం అనే ఒక సోషల్ మూవీలో ఏదో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసుకుంటూ వచ్చాడు. అలా అలా కొన్ని సోషల్ మూవీస్ చేస్తూ పౌరాణిక పాత్రలు రాముడు, కృష్ణుడు, భీష్ముడు, కర్ణుడు ఇట్లా చాలా చాలా పాత్రలు చేసి అసలు ఆ పాత్రలకు ప్రతిష్ఠ చేశాడు. ఎలా అంటే ఆ కాలంలో ఉమ్. ఆయన ఫోటోని, కృష్ణుడు అంటే ఆయన ఫోటోని పెట్టుకునేవాళ్ళు. కృష్ణుడికి ఓ రూపం లేదు కదా అప్పుడు దాకా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడు. ఇంటి రాముడు వేస్తే ఆయనే రాముడు. అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అంటే విమర్శలు లేకపోలేదు, చరిత్రను వక్రీకరించడం అది ఇదని అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన చూస్తే థియేటర్లో అవన్నీ కేకలేసి దండం పెట్టి పూజలు చేసి అట్లా చేసేవాళ్ళు. నిండైన విగ్రహము ఆయన. ఆయన ఆహార్యం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, మంచి వాయిస్, నటుడిగా అద్భుతాలు సృష్టించాడు ఆయన.